నమస్కారం ప్రజలారా, నేను ఆయనను 175కు 177 స్థానాలు గెలిపించుకోవాలా, 25కి 25 పార్లమెంట్ స్థానాలు రావాలా, అదేవిధంగా 30 సంవత్సరాల పాటు అధికారంలో ఉండాలని కోరుకునేటువంటి వ్యక్తిని ఎవరంటే నేనే మొట్టమొదటి వ్యక్తిని. అదేవిధంగా చూసుకుంటే మన టీము సీమరాజా టీం అనేది అంటే అందరాల మన దగ్గర లెక్క రాకపోవచ్చు, ఏదో నాకున్నంతలో నేను నాకుండేటువంటి టీముతో చేసినటువంటి సర్వేనే ఈ సర్వే. సీమరాజా టీం సంచలన సర్వే, సీమరాజా పోల్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్. నేనైతే చెప్తా ఉన్నా, ఖచ్చితంగా అన్న 175కు 170 స్థానాలు గెలిచాలని నేను ఈ యొక్క సర్వే అయితే చేయించడం అయితే జరిగింది. ఇకపోతే కొన్ని నియోజకవర్గాలు మాత్రమే మనకు అక్కడ గ్రౌండ్లో ఉండేటువంటి వాళ్ళు మనకైతే చెప్పడం జరిగింది. సరే, అదేవిధంగా చూస్తే పులివెందులలో టీడీపీ గెలుస్తుందని అయితే మనకు తెలియడం అయితే జరిగింది మన టీము. అంటే ఎందుకంటే అన్న ఎవరైతే బాబాయ్ చంపినాడో వాడిని నువ్వు బయట పెట్టినావంటే ఫలానోడు చంపినాడు ఈడు హంతకుడు అని చెప్తే 30 సంవత్సరాల పాటు నువ్వే అధికారంలో ఉంటావు అని అయితే నేను చెప్పడం జరిగింది అన్నయ్యలా. సో పులివెందులు వచ్చేసరికి టీడీపీ, రాయచోటిలో టీడీపీ. ఎందుకంటే అక్కడ శ్రీకాంత్ రెడ్డి ఏ విధంగా అక్రమాలకు అరాచకాలకు పాల్పడినాడు, ఏ విధంగా ఇసుక దందా, ఏ విధంగా మైనింగు, ఏ విధంగా భూ కబ్జాలు చేశాడో రాయచోటి నియోజకవర్గ ప్రజలందరూ తెలుసుకొని ఇప్పుడు టీడీపీకి అయితే కార్డు ఇవ్వటం జరిగింది. ఇక చిత్తూరుకు వచ్చేసరికి చిత్తూరులో ఎవడైతే ఉన్నాడో మన పార్టీకి సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవడున్నాడంటే ఎర్రచందన స్మగ్లరు. ఎర్రచందనానికి అమ్మ మొగుడు ఎవడంటే మన పార్టీ యొక్క అభ్యర్థి. డైరెక్ట్గా ఆయన చిత్తూరు నుంచి డైరెక్ట్ చైనాకి ఎక్స్పోర్ట్ చేయటంలో తిట్ట అని చెప్పి నేను చెప్పిన. టికెట్ ఇద్దినా మనకు ఆ డ్యామేజ్ జరుగుతుంది చిత్తూరులోనూ అని చెప్పిన. ఇలా టికెట్ ఇచ్చినాడు. ఎన్ని కేసులు ఉన్నాయి? ఎర్రచందన అక్రమ రవాణా కేసులే 28 కేసుల వరకు ఉన్నాయి చిత్తూరులో ఉండేటువంటి మా పార్టీ. పలాస వచ్చేసరికి టీడీపీ గెలుస్తుందని మన సర్వేలో అయితే తెలవడం జరిగింది. ఎందుకంటే ఆడుండేటువంటి ప్రస్తుత మంత్రి ఎవరైతే ఉన్నాడో సీదిరి అప్పలరాజు, తెలుగుదేశం వాళ్ళందరూ కూడా పశువుల మంత్రి అని పిలుచుకుంటారు ముద్దుగా, అది వేరే విషయం. నేనేం చెప్తానంటే ఈడు భూములు ఏ విధంగా కబ్జాలు చేశాడు పలాస నియోజకవర్గంలో, ఏ విధంగా దొంగ కంపెనీలు పెట్టాడు, ఏ విధంగా ఈ యొక్క మెడికల్ కంపెనీలు పెట్టి ఏ విధంగా దోచుకుంటున్నాడు అనేది నియోజకవర్గ ప్రజలందరూ తెలుసుకున్నారు. నంద్యాల వచ్చేసరికి టీడీపీ, మంగళగిరి వచ్చేసరికి నారా లోకేష్ మంగళగిరిలో భారీ మెజారిటీతో అయితే గెలవబోతా ఉన్నాడు. ఎందుకంటే అక్కడ ఉండేటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి మన పార్టీ తరఫున ఉన్నాడు, మళ్ళా కాంగ్రెస్ లేపినాడు. కాంగ్రెస్లో ఉండేటువంటి ఈ బ్రీఫ్ ఏదైతే ఉన్నదో వాళ్ళ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ ప్రణాళిక ఏ విధంగా ఉన్నదని అన్న దగ్గరికి మళ్ళా తీసుకొని వచ్చి మళ్ళా అన్నతో కలిసి మళ్ళా ఏదో చేయబోతాడు. మంగళగిరిలో ఖచ్చితంగా మన పార్టీ అయితే గెలవదు. అదేవిధంగా పిఠాపురం జనసేన పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలవబోతా ఉన్నాడు పిఠాపురం నుంచి. పిఠాపురం జనసేన భారీ మెజారిటీ, ఇది పక్కాగా జరుగుతుందని తెలియజేస్తా ఉన్నా. వెంకటగిరి కొరుగొంట్ల రామకృష్ణ, ఈయన గతంలో 2 సార్లు శాసనసభ్యుడిగా ఉన్నాడు, ఇప్పుడు 3వసారి అయితే ఖచ్చితంగా గెలవబోతా ఉన్నాడు. ఇంతకుముందు ఆయన గెలిచినాడా, అదేవిధంగా ఈసారి అయితే వెంకటగిరి టీడీపీ. నెల్లూరు రూరల్ టీడీపీ, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఖచ్చితంగా గెలవబోతా ఉన్నాడు. ఆదాల ప్రభాకర్ రెడ్డి ఉన్నాడు, ఎందుకున్నాడో ఏమో తెలీదు. సరే, ఏమో జరిగింది. నగిరి వచ్చేసరికి టీడీపీ. నేను చెప్తా ఉన్నా అన్నా, నగిరిలో రోజాకు మన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే వ్యతిరేకంగా ఉన్నారు. మన పార్టీలో ఉండేటువంటి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు ప్రతి ఒక్కరూ కూడా రోజాకు వ్యతిరేకమై ఉన్నారు. రోజాను గద్దెదించేదానికి అందరూ కంకణం కట్టుకొని ఉన్నారన్నా అని చెప్పిన. నా మాట విన్నావా? ఇలా ఈరోజు చూడు, నా సర్వేలోనే ఈ విధంగా ఉన్నదంటే ఇంకా మిగతా వాళ్ళ సర్వేలు ఎట్టుంటాయనేది ఒకసారి ఆలోచన చేయండి. గన్నవరం టీడీపీ అభ్యర్థి ఏ విధంగా వల్లభనేని వంశీ గతంలో గెలిచినాడు, అంతగా మెజారిటీగా ప్రస్తుతం ఉన్నటువంటి టీడీపీ అభ్యర్థి ఆడ భారీ మెజారిటీతో గెలవబోతా ఉన్నాడు. అదేవిధంగా దెందులూరు అంటే కొటారు అబ్బయ్య వైసీపీ పార్టీ తరఫున, మా పార్టీ తరఫున ఉన్నాడు. చింతమనేని ప్రభాకర్ దెందులూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయగా తెలుగుదేశం పార్టీ తరఫున ఖచ్చితంగా ఆయనే భారీ మెజారిటీతో గెలుచున్నాడని మన సర్వేలో అయితే తెలవడం జరిగింది. గుడివాడ కొడాలి నాని అన్న ఏ విధంగా ఎస్సీ ఎస్టీ భూములు దొబ్బినాడు, ఏ విధంగా గుడివాడలో రోడ్లు ఉన్నాయి, ఏ విధంగా క్యాసినోలు, కోళ్ల పందాలు, గుండాట, పేకాట నిలిపినాడు. ఏం చేసినా అభివృద్ధి చేసినప్పటికీ మనకు గుడివాడలో అయితే మైనస్గానే ఉన్నది. ఆముదాల వలస టీడీపీ ఓకే, విజయవాడ వెస్ట్ టీడీపీ, చిలకలూరుపేట టీడీపీ. చిలకలూరుపేటలో
కానీ ఎరుగని మెజారిటీతో పత్తిపాటి పుల్లారావు గారు చిలకలూరుపేట నుంచి విజయం సాధించనున్నాడని మన సర్వేలో అయితే తెలియజేస్తున్నాము. రైల్వే కోడూరు వైసీపీ కొరముట్ల శ్రీనివాసులు మనం అక్కడ ఏ అభివృద్ధి చేయనప్పటికీ 5వసారి మళ్ళా రైల్వే కోడూరు నుంచి అయితే ఆయన గెలవబోతా ఉన్నాడు మన పార్టీ తరఫున ఒక ఉప ఎన్నికతో తీసుకుంటే. అదేవిధంగా రాజంపేట వైసీపీ రాజంపేట వైసీపీ వస్తుందా రాదు అనేది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. బొబ్బిలి వైసీపీ, పాడేరు కూడా వైసీపీనే వస్తుంది, భీమిలి వైసీపీ వస్తుంది, పాయకరావుపేట టీడీపీ, పెద్దాపురం వైసీపీ, రామచంద్రాపురం వైసీపీ, పాలకొల్లు టీడీపీ. పాలకొల్లులో మనం ఎంతమందిని పెట్టినా కూడా నిమ్మల రామానాయుడు గారు గెలుపునైతే మనం ఎవడు కూడా ఆపలేరు. అది ఎంత మెజారిటీ వస్తుంది అనేది పక్కన పెడితే పాలకొల్లు మాత్రం టీడీపీకి కంచుకోటగా మార్చుకున్నాడు నిమ్మల రామానాయుడు గారు. అవనిగడ్డ వైసీపీ, తెనాలి వైసీపీ, సత్తెనపల్లి టీడీపీ, మాచర్ల టీడీపీ. మాచర్లలో మరీ ముఖ్యంగా చెప్పుకుంటే మాచర్లలో మన పార్టీలో ఉండేటువంటి ఎవడైతే ఉన్నాడో ఇద్దరు అన్నదమ్ముల్లో ఏ విధంగా అక్రమాలు పాల్పడినారో, ఏ విధంగా అక్రమాలు చేశారో, ఎంతమందిని ఊర్ల నుంచే బహిష్కరించినారో, ఎవడైనా సరే మాచర్లలో మన వాళ్ళకు పిన్నిల్లి బ్రదర్స్కు కప్పం కట్టంది ఎవడైనా బతుకుతాడా చెప్పండి మీరు? ఎదురు తిరిగి మాట్లాడేవాడు ఉన్నాడా? ఎంత డ్యామేజ్ జరిగినది ఎక్కడ మాచర్లలో గొంతులు కోసాం, గొంతులు నిలబెట్టి గొంతులు కోసినటువంటి చరిత్ర మన పిన్నిల్ గారిది. సో అందుకని చెప్పి మాచర్లలో భారీ మెజారిటీతో జోలకంటి బ్రహ్మారెడ్డి గారు అయితే గెలవనున్నారు. గిద్దలూరు వైసీపీ, పొద్దుటూరు టీడీపీ. పొద్దుటూరులో కూడా మేమైతే మా పార్టీ అక్కడ ఉండేటువంటి శాసనసభ్యులు భారీగానే చేశారు, మోసాలు చేశాడు. రిజిస్టర్ ఆఫీసులో కూడా ఎవరైనా రిజిస్టర్ చేసుకుంటే కూడా మాకు కప్పం కట్టాల్సినటువంటి పరిస్థితి. అందుకని చెప్పి ఇప్పుడు ఆ టీడీపీ, కమలాపురం టీడీపీ, తమ్మలపల్లి వైసీపీ, చంద్రగిరి టీడీపీ. చంద్రగిరి వచ్చేసరికి పులివర్తి నాని భారీ మెజారిటీతో గెలవనున్నాడు చంద్రగిరి నుంచి. ఎందుకంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకునికి అక్కడ టికెట్ ఇవ్వడం అయితే జరిగింది. చాలా మైనస్లో ఉన్నాడని మనకు తెలుస్తుంది. ఎవరో పులివర్తి నాని మీద చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు ఓటమి ఖాయమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. బనగానపల్లి టీడీపీ, పత్తికొండ టీడీపీ, ఉరవకొండ టీడీపీ. ఇక్కడ మనం చూసుకుంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8 సీట్లు మాత్రమే మనం గెలుస్తా ఉన్నాము. మన వైసీపీ పార్టీ 8 సీట్లు గెలుస్తుంది. టీడీపీకి వచ్చేసరికి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 స్థానాలు అయితే టీడీపీ గెలుస్తుంది మన సర్వేలో తీసుకున్నప్పటికీ. ఎందుకంటే మనం 175 నియోజకవర్గాల్లో మనం చేయలేం కాబట్టి, మన దగ్గర అంత శక్తి సామర్థ్యం లేదు కాబట్టి ఏదో మనకు తగిలినటువంటి సర్వే అయితే మనం చేసి అన్నను 175 స్థానాలు 175 గెలిపించుకొని 25 పార్లమెంటు స్థానాలు గెలిపించుకొని 30 సంవత్సరాల పాటు ఏమి అభివృద్ధి చేయనప్పటికీ 30 సంవత్సరాలు అన్నే అధికారంలో ఉండాలని చెప్పి కోరుకునేటువంటి వ్యక్తిగా. అదేవిధంగా చూసుకుంటే తమిళనాడులో 2 స్థానాలు కాట్పాడి వైసీపీ, తిరువల్లూరు వైసీపీ. ఈ 2 స్థానాలు అయితే మనం పక్కా గెలవనున్నాం పక్క రాష్ట్రంలో. తమిళనాడులో పోటీ చేసేటువంటి వీళ్ళిద్దరూ కూడా భారీ మెజారిటీతో గెలవనున్నారు. అదేవిధంగా చూసుకుంటే కర్ణాటక సింధనూరులో వైసీపీ, రాయచూరులో కూడా వైసీపీ గెలుస్తుంది. అంటే ఇక్కడ మన పార్టీ అభ్యర్థులు లేకపోయినప్పటికీ కర్ణాటకలో ఉండేటువంటి ఈ 2 స్థానాలు సింధనూరు, రాయచూరులో బ్యాలెట్ పేపర్ మీద అన్న ఫ్యాన్ గుర్తేసి, అదే మొన్న అన్న గుర్తేసుకున్నాడు కదా, ఆ మాదిరినే గుర్తేసుకొని బ్యాలెట్ పేపర్లో గుద్ది వేసి వచ్చారు. ఈ 2 స్థానాలు మనం గెలుస్తాం, ఈ 2 మనమే గెలుస్తాము. కానీ మన రాష్ట్రంలోనే కొద్దిగా డ్యామేజ్గా ఉండదని చెప్పి తెలియజేసుకుంటూ, ఇకనైనా సరే రాష్ట్రాన్ని పక్క రాష్ట్రాలకు అమ్మి రాష్ట్రం అభివృద్ధి చేసుకుందాము, ఇబ్బందిలే. మనం 2024లో అధికారంలో ఖచ్చితంగా వచ్చామని మరొకసారి తెలియజేసుకుంటూ నమస్కారం.